హైలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది కదా. సో చాలా మంది రిపీటెడ్ గా కొన్ని క్వశ్చన్స్ అడగడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. లేదంటే నేను మీకు మాక్సిమం వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. యాక్చువల్లీ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. సో దాని నుంచి కొద్దిగా లేట్ గా అప్డేట్ అనేది ఇస్తాను, ఏమనుకోకండి. యాక్చువల్లీ నేను అఫీషియల్ వాళ్ళకి ఫోన్ చేయడం అయితే జరిగింది అనమాట. సో నేను చాలా సార్లు అఫీషియల్ వాళ్ళకి ట్రై చేశాను. బట్ యాక్చువల్లీ ఒక వన్ టైం అయితే కనెక్ట్ అవ్వడం అయితే జరిగింది. మన సబ్స్క్రైబర్ అయితే ఫోన్ చేశారు. సో డిక్లరేషన్ అన్నది మళ్ళీ వస్తుందా, అలాగే అఫీషియల్ వాళ్ళకి కాల్ చేసింటే వాళ్ళు ఏమని చెప్పారు, అలాగే కొత్త ర్యాంక్ కార్డ్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు, సో దానికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. కాబట్టి ఒక లైక్ అనేది చేసుకోండి గైస్. ఈ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో కొత్త ర్యాంక్ కార్డ్స్ అనేది ఎప్పుడు వస్తాయి, అఫీషియల్ వాళ్ళు ఏమని చెప్పారు, సో దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫీషియల్ వాళ్ళకి ఫోన్ చేసింటే ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్కి చేసింటే లిఫ్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఎప్పుడు ర్యాంక్ కార్డ్స్ అనేది వస్తాయి అంటే వాళ్ళని అడిగితే సో వాళ్ళైతే యాక్చువల్ ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే ప్రాసెసింగ్ లో అయితే ఉందంట. లైక్ అంటే మీరు డాక్యుమెంట్స్ అనేది సో డిక్లరేషన్ ఎవరైతే సబ్మిట్ చేశారో వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అన్ని చూసి మార్క్స్ అనేది సబ్మిట్ చేయాలి కదా. సో అలాగైతే ప్రతి ఒక్కటి క్రాస్ చెక్ చేస్తున్నారంట, అన్ని మాన్యువల్ గా చెక్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా లేట్ అనేది అవుతుంది అనమాట. సో ఏదైతే డిక్లరేషన్ ఉందో సో డిక్లరేషన్ అనేది క్లోజ్ అయిపోయింది. యాక్చువల్ నేను ఒక 2 or 3 days లో వస్తా అనుకున్నాను, కానీ సో మాక్సిమం ఇంకొక 2 or 3 days లో మాక్సిమం అంటే రిజల్ట్స్ అనేది వచ్చేస్తాయి అనేసి అయితే చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి అఫీషియల్ వాళ్ళ యొక్క కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నారంట. సో దానికి సంబంధించి ఇంకొక 4 or 5 days లో మాక్సిమం మనకైతే వచ్చేచ్చు అనమాట. సో మాక్సిమం చూసుకున్నట్లయితే మనకైతే సో టుమారో లేదంటే డే ఆఫ్టర్ టుమారో సో మండే లోపల మనకు ఏదో ఒక చిన్న అప్డేట్ అనేది వస్తుంది కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి గైస్. అండ్ డిక్లరేషన్ అనేది మళ్ళీ ఓపెన్ అవుతుంది అనేసి చాలా మంది అడుగుతున్నారు. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే భయ్యా మాకు ఇంటర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ అనేది ఈ రోజే రిలీజ్ చేశారు కదా, ఎలా భయ్యా మాకు డిక్లరేషన్ అనేది మళ్ళీ ఓపెన్ అవుతుందా, మేము మార్క్స్ అనేది సబ్మిట్ చేయాలి కదా అనేసి అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ ఇయర్ అయితే 3 times అయితే డిక్లరేషన్ అనేది ఓపెన్ అవడం అనేది జరిగింది అనమాట. సో దానికి సంబంధించి ఈసారి కూడా అలాగే 3 times అయితే ఓపెన్ అవుతుంది అనేసి అయితే అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే సో ఇంటర్ సప్లీ రిజల్ట్స్ అనేది ఈ రోజే వచ్చాయి కదా టీఎస్ వాళ్ళకి. సో మీకైతే మాక్సిమం ఈ రోజు అయితే ఇంకొకసారి ఎనేబుల్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరైతే మార్క్స్ అనేది సబ్మిట్ చేసుకోండి. ఐపీ వెయిటేజ్ ఉంది కాబట్టి మీకు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ దానికి సంబంధించి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే సో మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై అవడం అయితే జరుగుతుంది అనమాట. లేదంటే వీడియో అన్నది చేస్తాను. సో ఇదైతే చాలా మంది రిపీట్ గా అడుగుతున్న క్వశ్చన్ అనమాట. మాక్సిమం నేను మీకు కామెంట్స్ లో రిప్లై ఇస్తాను, దాంట్లో అయితే చూసేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. లేదంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి, దాంట్లో అయితే రిప్లై ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ జై హింద్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు